మొదటి మాట ఏమని జ్ఞాపకం చేశాను? ప్రభుని యేసుక్రీస్తు వారు తండ్రిని చేరుకునే మార్గమైన వాడు అని మనం నేర్చుకున్నాం. ఇక రెండోదిగా ప్రభుని యేసుక్రీస్తు వారు ఆరాధనకు అర్హుడు అని చెప్పేసి నేర్చుకున్నాం. ఆయన ఆరాధనకు అర్హుడు, పూజ్యుడు. ఇక మూడో మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థిస్తే ఏమి అడిగినా అది మనం పొందుకుంటాం. అది మూడో మాట. ఇక నాలుగో మాట, ప్రభుని యేసుక్రీస్తు సర్వాధికారము కలిగినటువంటి వాడై ఘనపరచదగినటువంటి వాడు. మనుషుల్ని ఘనపరచలేము, మనుషులు ఎవరిని కూడా ఘనపరచలేము. కానీ మనం ఘనపరచవలసింది దేవుని మాత్రమే. దేవుని మనం ఘనపరచగలం. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత ఐదో మాట మనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవరు